తమ కుటుంబాన్ని పోషించడానికి ఉపాధిగా ఉన్న ఉద్యోగాన్ని సైతం వదులుకొని సినిమాలోకి వచ్చి స్థిరపడిన నటులు ఎందరో. అలాంటి వారిలో కొందరు మహానటులు, హీరోలు ఉన్నారు. వారి గురించి తెలుసుకునే ముందు ఈ తెలుగు సినిమా రీల్ ఛానల్ని ప్లీజ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ముందుగా విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు ఎన్టీఆర్ గారి గురించి. కృష్ణా జిల్లా నిమ్మకూరులో జన్మించిన ఎన్టీఆర్ డిగ్రీ పూర్తయ్యాక మద్రాస్ సర్వీస్ కమిషన్ పరీక్ష రాశారు. మంగళగిరిలో సబ్ రిజిస్ట్రార్ ఉద్యోగం వరించింది. కానీ సినిమాలో నటించాలన్న ఆశయంతో కేవలం కొద్ది రోజుల వ్యవధిలోనే ఉద్యోగాన్ని విడిచిపెట్టారు. అలా పల్లెటూరు పిల్ల సినిమాలో ముందుగా సెలెక్ట్ అయ్యారు. ఒక రాముడు, ఒక కృష్ణుడు, అలా పురాణ పురుషుల పాత్రలు ధరించాలంటే ఒక్క నందమూరి తారక రామారావు గారే అన్నంతగా ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేసి సుమారు 400 సినిమాల్లో నటించి స్థిర స్థాయిలో జనంగుండల్లో నిలిచిపోయిన మహానటుడు ఆయన. సహజ నటుడు సామర్ల వెంకట రంగారావు. ఎస్విఆర్ కృష్ణా జిల్లా నూజివీడులో జన్మించిన రంగారావు చదువు పూర్తయిన తర్వాత ఫైర్ ఆఫీసర్గా కొద్ది రోజులు ఉద్యోగం చేశాడు. సినిమాల్లోకి వచ్చాక ఉద్యోగానికి రాజీనామా చేశాడు. తన తొలి చిత్రం వరుధిని విజయవంతం కాకపోవడంతో చాలా రోజులు సినిమా అవకాశాలు రాలేదు. దాంతో నిరాశకు లోనై జంషెడ్పూర్లోని టాటా కంపెనీలో తిరిగి ఉద్యోగం చేశాడు. మెల్లమెల్లగా మళ్ళీ సినిమా అవకాశాలు వెతుక్కుంటూ రావడంతో దాన్ని కూడా వదిలేసి నటుడిగా స్థిరపడ్డాడు. సుమారు 300 సినిమాల్లో నటించి తన నటనా పటిమను చిరస్థాయి చేసుకున్నాడు. ఒక రావణుడు, హిరణ్యకశిపుడు, కంసుడు, కీచకుడు, ఇలా పౌరాణిక సినిమాల పాత్రలన్నింటినీ పోషించి వాటికో క్రూరత్వాన్ని తెచ్చిపెట్టిన సహజాతి సహజ నటుడు ఎస్విఆర్. కోట శ్రీనివాసరావు. కోట శ్రీనివాసరావు కృష్ణా జిల్లా కంకిపాడులో జన్మించి బాల్యం నుండే నటనపై ఆసక్తి పెంచుకున్నాడు. నాటకాలంటే మహాపిచ్చి. తన చదువు పూర్తయ్యాక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం చేశాడు. తాను ప్రాణం ఖరీదు నాటకం వేస్తుండగా ఆ ప్రదర్శన చూసిన క్రాంతికుమార్ ఆ నాటకాన్ని సినిమాగా మలచాలనుకున్నాడు. ఆ సినిమాలోని నటీనటులకే అవకాశం ఇస్తూ కోట శ్రీనివాసరావును కూడా ఒక పాత్రకు అందులో తీసుకున్నాడు. తర్వాత కొన్నాళ్ళకి సినిమా అవకాశాలు వెల్లువల రావడంతో తన ఉద్యోగాన్ని వదులుకొని నటనలో స్థిరపడ్డాడు కోట శ్రీనివాసరావు. సుమారు 750 సినిమాల్లో నటించాడు. అటు కామెడీ, ఇటు విలనిజంతో పాటు కామెడీ విలనిజం కలగలిపిన పాత్రలు ఎన్నో పోషించాడు. కైకాల సత్యనారాయణ తర్వాత ఒక మంచి నటుడిగా అందరి ప్రశంసలు, ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నాడు. ఇక బ్రహ్మానందం. తాను నవ్వకుండానే సినీ ప్రియులను నవ్వించి నవ్వులు వెదజల్లడంలో మహాఘనాపాటి. సుమారు 1000కి పైగా సినిమాల్లో నటించిన ఈ కాలపు స్టార్ కామెడీనిగా సత్తా చాటిన సత్తెనపల్లి జిల్లాలో జన్మించిన బ్రహ్మానందం మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీ పూర్తయ్యాక అత్తేలిలో తెలుగు లెక్చరర్గా పనిచేశాడు. ఖాళీ సమయంలో డిడి టీవీ ఛానల్లో తన జోక్స్ మిమిక్రీతో అలరించేవాడు. ఇది జంధ్యాల గారి దృష్టిలో పడి అహనా పెళ్ళంటలో అవకాశం వచ్చేలా చేసింది. ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు ఆయన. అది బ్రహ్మానందం కామెడీ మార్క్. ఇక ఎంఎస్ నారాయణ. పశ్చిమ గోదావరి జిల్లాలోని నిడమరులో మైలవరపు సూర్యనారాయణగా జన్మించిన ఎంఎస్ నారాయణ మొదట తాగుడు పాత్రలు వేసి తూగుతూ నటించడంలో అందరికీ సుపరిచితుడయ్యాడు. అంచెలంచెలుగా హాస్యంలో తనదైన మార్కు చూపుతూ కొత్త శైలిలో హాస్యాన్ని పండించాడు. భాషా ప్రవీణ చదువుకున్న ఈ నటుడు సినిమాల్లోకి ప్రవేశించక ముందు కళాశాలలో లెక్చరర్గా పనిచేశాడు. మా నాన్నకు పెళ్లి చిత్రం ద్వారా తొలిసారి రంగు పులుముకొని తెలుగు చిత్రరంగానికి పరిచయం అయ్యాడు. కథారచయితగా కూడా పనిచేసిన ఈ హాస్య చతురుడు సుమారు 700 చిత్రాల్లో నటించి మెప్పించాడు. ఇక జయప్రకాష్ రెడ్డి. కర్నూలు జిల్లా వీరారెడ్డిపల్లిలో జన్మించిన జయప్రకాష్ రెడ్డి రాయలసీమ యాసలో చెప్పే డైలాగ్స్కు పెట్టింది పేరు. ఆయన తన ఆహార్యాన్ని కదిలిస్తూ చెప్పే సంభాషణలకు ఫిదా కాని ప్రేక్షకుడు లేడు. డిగ్రీ తర్వాత
ఉపాధ్యాయ శిక్షణ బీడీ పూర్తి చేసిన ఈ నటుడు మ్యాథ్స్ టీచర్గా కొంతకాలం పనిచేశాడు. చిన్నప్పటి నుండి నటన, నాటకాలంటే బాగా ఆసక్తి ఉండేది. అందుకే పూర్తి స్థాయి నటుడయ్యాక స్వచ్ఛంద పదవి విరమణ చేసి కమెడియన్గా మంచి గుర్తింపు పొందాడు. సుమారు 300 చిత్రాల్లో అభినయించిన ఈ కామెడీ కమ్ విలన్ బ్రహ్మపుత్రుడు సినిమా ద్వారా సినీ రంగ ప్రవేశం చేశాడు. ఈ టాపిక్ కనుక మీకు నచ్చినట్లయితే మరిన్ని మంచి వీడియోల కోసం తెలుగు సినిమా రీల్ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వారు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అలాగే ఛానల్ని లైక్ చేయగలరు, షేర్ చేయగలరు. డోంట్ మిస్ బెల్. యువర్ యూట్యూబర్ ఎనుగంటి వేణుగోపాల్.